ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం చూద్దాం. అలాగే ఏ నక్షత్రం వాళ్ళు మిథున రాశి వారి కిందకి వస్తారు అన్నప్పుడు మనకి మొగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు వారిని మనం మిథున రాశి వారి కిందగా మనం అనుకుంటుంటాం. కాబట్టి ఈ మిథున రాశి వారు, ఈ నక్షత్రాల వారు ఈ మిథున రాశిని ఫాలో అయితే సరిపోతూ ఉంటుంది. అలాగే వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు వీరికి ఆదాయం 8, వ్యయం 11 గాను, రాజ్యపూజ్యం 1 గాను, అవమానం 7 గాను ఉంది. ఆదాయం బాగానే కనిపిస్తున్నప్పటికీ ఆదాయానికి మించిన ఖర్చు బాగా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క అవమానం విషయానికి వచ్చేసరికి కొద్దిగా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, అనేక విషయాల్లో జోక్యం చేసుకోకుండా, న్యాయపరమైనటువంటి విషయాల్లో పోటీకి పోకుండా, పట్టుదలతో ఏదైనా నేను సాధిస్తానని మూర్ఖంగా వెళ్ళకుండా మీరు జీవితంలో వెళ్తూ ఉంటే ఈ అవమానాల పర్సంటేజ్ అనేది మీకు తగ్గుతూ ఉంటుంది. అయితే మిథున రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు మనకి గ్రహ సంచారం మిథున రాశి వారికి రాశి అందే జూన్ వరకు ఈ యొక్క గురువు సంచారం అనేది ఉంటుంది. జూన్ తర్వాత గురువు ద్వితీయ స్థానంలోకి, ధనస్థానంలోకి వెళ్తున్నాడు. దీనివల్ల అదృష్టం అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆదాయం చాలా మెరుగుదలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీకు అద్భుతమైనటువంటి గురుబలం అనేది ఈ యొక్క సంవత్సరంలో ఉంది. శని కూడా 10వ స్థానంలో ఉన్నాడు. శని కూడా 10వ స్థానంలో ఉన్న ఉద్యోగ స్థానం, వృత్తి స్థానం. కాబట్టి శని భగవానుడి వల్ల కూడా వృత్తి వ్యాపారాల్లో బాధ్యత పెరుగుతుంటుంది. క్రమశిక్షణతో కూడినటువంటి ఉద్యోగాలు, క్రమశిక్షణతో మీరు నిర్వర్తిస్తూ ఉంటే శని మీకు ఫలితాలు బాగా ఇస్తాడు. ఏదైనా క్రమశిక్షణ తప్పి వ్యవహరిస్తుంటే శని కర్మ ఫలదాత కాబట్టి ఎమ్మడే కర్మను కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆశ చూసి అడుగులు వేస్తూ ఉంటే శని వల్ల కొద్దిగా ఇబ్బందులు రాకుండా ముందుకెళ్ళవచ్చు. అలాగే రాహు కేతువును చూసుకున్నట్టయితే కేతువు 3వ స్థానంలో డిసెంబర్ వరకు అనుకూలంగాను, 9వ స్థానంలో రాహు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. మీ మీద బాధ్యతలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇది గ్రహ సంచారం. ఈ సంవత్సరం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ గత సంవత్సరంతో పోలిస్తే కొద్దిగా మంచి ఫలితాలే ఉన్నాయి. తెలివితేటలు, గ్రహబలం కలిసి విజయాలు మీకు సొంతమవుతాయి. భార్యాభర్తల సహకారం అనేది మంచిగా లభిస్తూ ఉంటుంది. కుటుంబంలో అన్యోన్యమైనటువంటి జీవన విధానం అనేది ఈ సంవత్సరం ముఖ్యంగా కనిపిస్తుంది. అయితే ఉద్యోగము, వృత్తి వ్యాపారాలు వీరికి ఎలా ఉన్నాయి అంటే ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్స్, జీతం పెరిగేదానికి అవకాశము, బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్ రంగాల్లో వారికి మంచి రాణింపు ఉంది. ప్రభుత్వ, న్యాయ, వాణిజ్య రంగాల్లో వారికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. బ్యాంకింగ్, అకౌంట్స్ రంగాల వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయినప్పటికీ గురువు, రాహువులు, కేతు సంచారాల వల్ల ఈ సైబర్ క్రైమ్స్ అనేది కొద్దిగా మీ అకౌంట్స్, ఓటీపీలు ఇవి జాగ్రత్తగా లేకపోతే కొద్దిగా ఇబ్బందులు జరిగేదానికి కూడా ఆస్కారం ఉంది. ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపార రంగాలు భార్య సహాయంతోనూ, భర్త సహాయంతోనూ, మహిళల సహాయంతోనూ మీ వ్యాపార రంగం అనేది చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే ఈ మిథున రాశి వారు ఒక మహిళను సపోర్ట్గా పెట్టుకుంటే చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. 1 కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. భూములు, ఇల్లులు ద్వారా లాభం కలుగుతుంటుంది. కొత్త వ్యాపారాలు జూన్ తర్వాత ప్రారంభిస్తే మంచి ఫలితాలు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ సృజనాత్మక రంగము, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉంది అంటే మనకి ఈ యొక్క కళా రంగాలు, అలాగే ఈ యూట్యూబ్లు కానివ్వండి, ఇవి ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంది అన్నప్పుడు రచనా రంగాల వారికి, అలాగే కళా రంగాల వారికి, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ఆధారపడి ఈ వీడియోలు కావచ్చు వీటన్నిటిని చేసే ఏ మిథున రాశి వారికైనా కానీ ఆదాయ మార్గాలు బాగా పెరుగుతూ ఉంటాయి. విదేశీయ పరిశోధనల వృత్యా కూడా మీకు అనేక విధాలుగా సహాయం ఉంటుంది. పేరు ప్రతిష్టల పరంగా మీకు కొంత చిన్న ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కానీ మొత్తం మీద కొంతవరకు మేలైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే విద్యార్థులకు ఏ విధంగా ఉంది అంటే విద్యార్థులకి ద్వితీయ స్థానంలో గురువు వల్ల జ్ఞాపక శక్తి అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల్లోనూ ఉన్నతమైనటువంటి పరీక్షల్లోనూ చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఉన్నత యూనివర్సిటీల్లోనూ కాలేజీల్లోనూ అవకాశాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. విద్యార్థుల పరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొద్దిగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ కుటుంబ జీవనం ఎలా ఉంటుంది, మహిళలకు ఏ విధంగా ఉంటుంది అని చూసినప్పుడు వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. పెద్దలు మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఉండటం వల్ల కుటుంబం బాగుంది అనే విషయాన్ని గుర్తిస్తూ ఉంటారు. మహిళలకు గుర్తింపు రావటం అనేది జరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి కొద్దిగా కఠినైనటువంటి మాటలు అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి గుర్తింపు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు చూటిపోటి మాటలు పడాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ వాళ్ళ పెద్దవాళ్ళకి నో అనకుండా లౌక్యంతో వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆదాయం బాగానే ఉంటుంది. కొంత పొదుపు చేసుకుంటూ ఉంటే రాబోయే నష్టాలని కొద్దిగా అంటే రాబోయే సంవత్సరాల్లో వచ్చే ఇబ్బందుల్ని కొంతవరకు మీరు బాగా చేసుకోవచ్చు. అలాగే విలాసాలకు కాకుండా ఖర్చును అదుపులో పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒక విలాసవంతంగా కాకుండా అదుపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్య విషయాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు గతంతో పోలిస్తే ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే ఒత్తిడి నియంత్రిస్తే సమస్యలన్నీ పోతాయి. కాబట్టి చాలా అధిక ఆత్మవిశ్వాసంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో కొన్ని తప్పుల నిర్ణయాలు తీసుకునేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, అహంకార ధోరణి కూడా వద్దు. కాబట్టి బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉండండి. అలాగే మీ మాటల వల్ల కొద్దిగా అహంకార ధోరణితో మీరు మాట్లాడితే దానివల్ల వివాదాలు జరుగుతూ ఉంటాయి, అవమానాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ మాట ధోరణి అనేది మార్చుకుంటే చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. మీరు ఏ రెమెడీలు పాటిస్తే ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా శివారాధన చేసుకోవడం, బుధవారం విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, పెసలని మీ ఆహారంలో అంటే మనకు బయట మూందాలని దొరుకుతుంది, లేదా పెసరపప్పుని నానబెట్టుకుంటే మనకు వడపప్పు అవుతుంది. రోజుకు 1-2 స్పూన్లు పెసరపప్పు తింటూ ఉంటే మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే హనుమాన్ చాలీసా కూడా మంచి ఫలితాన్ని మీకు ఇస్తూ ఉంటుంది. అలాగే పెద్దలకి సేవ చేయండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికో లేదా మన పెద్దలకు సేవ చేయండి. దగ్గరలో ఉన్నటువంటి లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి. కనీసం ఓపీ రాసివ్వడం లాంటి చిన్న చిన్న సహాయాలు కూడా మీ కర్మని తీసేస్తూ ఉంటాయి. ఇటువంటి రెమెడీలను పాటిస్తూ మీరందరూ కూడా ఆయు ఆరోగ్యము ఐశ్వర్యము పొందాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క సమాచారాన్ని మీరు తెలుసుకొని పాటిస్తేనే మీకు జీవితంలో మార్పు వస్తుంది. అందరూ వింటారు, ఏం జరిగింది అంటారు. వింటం కాదు, మన సాధన చేసుకొని దాన్ని అలవర్చుకున్నప్పుడే మార్పు అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్ని పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి, ఆనందంగా ఉండండి. అలాగే మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ శుభం భూయా, సర్వే జన సుఖినో భవంతు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.